హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో రోజు తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, పక్కకు జరగండి, ఏమైనా సమస్య ఉందా, అలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటూ ఉంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ మేడ్ ఏ డెసిషన్. ఐ హ్యావ్ మేడ్ ఏ డెసిషన్ అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని. అలాగే పక్కకు జరగండి అంటూ ఉంటాం కదా, మనం ఎవరైనా మనకి అడ్డుగా ఉన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో మూవ్ ఏ సైడ్. మూవ్ ఏ సైడ్ అంటే పక్కకు జరగండి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, ఏమైనా సమస్య ఉందా అని చాలాసార్లు మనం అడుగుతుంటాం కదా ఎవరినైనా టెన్షన్లో ఉన్నప్పుడు. దాని ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం అంటే ఏమైనా సమస్య ఉందా అని. అలాగే మీరు దేనికోసం వెతుకుతున్నారు, ఎవరైనా వెతుకుతున్నారు అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏదైనా వస్తువు దొరికినప్పుడు అడుగుతూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అంటే మీరు దేనికోసం వెతుకుతున్నారు అని. అలాగే గ్యాస్ అయిపోయింది, రెగ్యులర్గా యూజ్ చేసేవాడు కదండి, దాని ఇంగ్లీష్లో ద గ్యాస్ హ్యాస్ ఫినిష్డ్. ద గ్యాస్ హ్యాస్ ఫినిష్డ్ అంటే గ్యాస్ అయిపోయింది అని. అలాగే ఎవరైనా ఉన్నారా అని అడగడానికి ఈజ్ దేర్ ఎనీవన్. ఈజ్ దేర్ ఎనీవన్ అంటే ఎవరైనా ఉన్నారా అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, ఇంకా మేల్కొనే ఉన్నావా, ఇంకా పడుకోలేదా, ఇంకా మేల్కొనే ఉన్నావా అంటూ ఉంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఆర్ యూ స్టిల్ అవేక్. ఆర్ యూ స్టిల్ అవేక్ అంటే ఇంకా మేల్కొనే ఉన్నావా అని. అలాగే నా కోసం ఒక సీట్ ఉంచండి, బస్లో వెళ్తూ ఉన్నప్పుడు అంటూ ఉంటాం కదా ఎక్కువసార్లు, దాని ఇంగ్లీష్లో కీప్ ఏ సీట్ ఫర్ మీ. కీప్ ఏ సీట్ ఫర్ మీ అంటే నా కోసం ఒక సీటు ఉంచండి అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, నా పర్స్ ఎక్కడ దొరకడం లేదు. మనకి దొరకనప్పుడు అడుగుతూ ఉంటారు కదా, నేను పర్స్ ఎక్కడో పెట్టాను దొరకట్లేదని. దాని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఫైండ్ మై పర్స్ ఎనీవేర్. ఐ కాంట్ ఫైండ్ మై పర్స్ ఎనీవేర్ అని చెప్పాలి. అలాగే నేను 7 గంటలలోపు ఇంటికి చేరుకోవాలి. ఐ మస్ట్ రీచ్ హోమ్ బిఫోర్ 7. ఐ మస్ట్ రీచ్ హోమ్ బిఫోర్ 7 అంటే నేను 7 గంటల లోపు ఇంటికి చేరుకోవాలి. అలాగే ఇది నీకు నచ్చలేదా అని అడుగుతుంటాం కదా మనం ఎదుటి వాళ్ళని, వాళ్ళు నచ్చినట్టుగా అనిపించినప్పుడు దాని ఇంగ్లీష్లో డిడ్ నాట్ యు లైక్ దిస్. డిడ్ నాట్ యు లైక్ దిస్ అంటే ఇది నీకు నచ్చలేదా అని. అలాగే నాకు ఒక కప్పు టీ చెయ్యి. మేక్ మీ ఏ కప్ ఆఫ్ టీ. మేక్ మీ ఏ కప్ ఆఫ్ టీ అంటే నాకు ఒక కప్పు టీ చెయ్యి. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, ఆహారం సిద్ధంగా ఉందా లేదా భోజనం సిద్ధంగా ఉందా అని అడుగుతుంటాం కదా, దాని ఇంగ్లీష్లో ఈజ్ ద ఫుడ్ రెడీ. ఈజ్ ద ఫుడ్ రెడీ అంటే ఆహారం సిద్ధంగా ఉందా అని. అలాగే ఎవరూ రాలేదు అని చెప్పడానికి నోబడీ కేమ్. నోబడీ కేమ్ అంటే ఎవరు రాలేదు అని. అలాగే మళ్ళీ రండి. మళ్ళీ రండి అని చెప్తుంటాం కదా, మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా ఫ్రెండ్స్ వచ్చి వెళ్తున్నప్పుడు కూడా దాని ఇంగ్లీష్లో కమ్ అగైన్. కమ్ అగైన్ అంటే మళ్ళీ రండి అని. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను. రోజు ఇలా కొన్ని సెంటెన్స్ కనుక మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి సందర్భాన్ని బట్టి యూస్ చేసినట్లయితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.